ఏకనాయకత్వ పాలనలో ఉన్న కేసీఆర్ గారిని ఓడించడానికి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఇదిలో ముందుకు పోతే ఒక్కొక్క పంతాతో ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, టీడీపీ ఒకవైపు, మీ తెలంగాణ జనసమితి అనేది బిఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అని మరోవైపు, ఇలా ఎవరికి వారు పోతుంటే ఏకనాయకత్వంతో ముందుకు పోతున్నారు కేసీఆర్ గారు. అంటే మీరందరూ కూడా ఒకే అజెండాతో పోతుంటే ఈ ఓట్లు అనేది చీల్చుకుంటూ పోతారన్నమాట. ఎవరికి వారు ఒంటరి పోరంటున్నారు. ఈరోజు కోదండరామరావు గారు కూడా అన్నారు, కోదండరామరెడ్డి గారు కూడా అన్నారు కదా, మేము ఒంటరి పోరు, ఎవరితో పొత్తులు ఉండవని. ఎవరితో పొత్తులు లేకోకుండా ఈ రాజకీయ సంద్రములో ఒక చిన్న నావలాగా బయలుదేరిన మీరు పొత్తులు లేకోకుండా ఎలా రాణిస్తామనుకుంటున్నారు 2019 ఎన్నికల్లో? అదే మీరు అడిగినారు, మంచి క్వశ్చనే అది కూడా. సో వీ హ్యావ్ టు వెల్కమ్ దట్ క్వశ్చన్ కూడా. నేను కూడా ఆన్సర్ చెప్తాను, నా దగ్గర కూడా ఉంది. సమస్యల మీద ఇప్పుడు అందరు ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడతలేరు. రైతు బంధు పథకం తీసుకున్నా మేమే కొట్లాడుతున్నాము. ఇప్పుడు జిల్లాలలో ఎక్కడ పోయినా కూడా మండలాలలో మేమే రోజు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. మేమే ప్రతి దగ్గర పోయి మేమే కొట్లాడుతున్నాం. ప్రజా సమస్యలలో మేమే ఉన్నాం. ప్రజలు చూస్తున్నారు, అది కోదండరామ్ గారి పార్టీయా లేకపోతే అది ఇంకో పార్టీయా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేము ఎలక్షన్కి మేము ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాము. మేము కూడా రాజకీయమే చేయాలి, పోతున్నాం, ముందుకు పోతున్నాము, ప్రతి సమస్యను ఎత్తి చూపుతున్నాము. వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, ప్రజలు ఇవాళ మా ఇంట వస్తున్నారు. మా పార్టీలో కూడా మేము కరెక్ట్గా మేము కూడా మా కాన్స్టిట్యున్సీస్లలో బలమైన అభ్యర్థులను మేము కూడా చూస్ చేసుకుంటున్నాము. మేము కూడా ప్రణాళికాబద్ధంగా పోతున్నాము, పార్టీ నిర్మాణం చేసుకుంటున్నాము, ముందుకే పోతున్నాము. ఎండ్ ఆఫ్ ద డే ఆ పొత్తులు, అలయన్స్లు అట్లాంటివన్నీ పెద్దలు మాట్లాడుకుంటారు. అలయన్స్ ఉంటుందా లేదా అని మీరు నెక్స్ట్ క్వశ్చన్ నన్ను అడుగుతారు. నేను దానికి కూడా సమాధానం చెప్తున్నా. అలయన్స్ ఉంటుందా లేదా అనేది పార్టీల పెద్దలు కూర్చొని, ప్రెసిడెంట్లు కూర్చొని డిసైడ్ చేయాల్సిన క్వశ్చన్. అలయన్స్ ఉండదని చెప్పేశారు కదా కోదండరామరెడ్డి గారు ఈరోజు. అంటే మీరు అంటున్నారు కదా అలయన్స్ ఉండదు అంటే ఇట్లనే సిద్ధమవుతాం మేము కూడా. ఒంటరిగానే ముందుకు పోతాం, ఒంటరిగానే బరిలో ఉంటామని ఈరోజు ఓ పత్రికలో పతాక శీర్షికలో కూడా వార్త వచ్చింది. అంటే కేసీఆర్ గారు అలాగే అన్నారు, ఒంటరిగానే ముందుకు పోతామని. మరొక పేజీలో కోదండరామ్ గారు కూడా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు, ఒంటరిగానే బరిలో ఉంటాం. అంటే మాకు కూడా బలం పెరుగుతుంది, ఒంటరిగా పోతాం, మేమే బలమైన ప్రత్యామ్నాయం అవుతాం ప్రజలకు. 119 నియోజకవర్గాల్లో తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీని ఓడించగల సత్తాగల అభ్యర్థులు మీకున్నారు 119 నియోజకవర్గాలు. అసలు ఎందుకున్నారు? మేము కూడా మరి పార్టీ పెట్టుకున్నాక మేము 119 ఉన్నాయనే ఆలోచించుకొని దిగుతాం కదా. పార్టీకి అభ్యర్థులు ఉంటారు, కానీ బలమైన అభ్యర్థులు కావాలి. బలహీనతలు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అదే అంటున్నా నేను ఇప్పుడు. అది బలమైన అభ్యర్థి కదా, ఎలక్షన్స్ వచ్చినాక గెలిచినాక తెలుస్తుంది, బలవంతుడు అవుతాడు. అప్పుడు మొదలే అవకాశం ఇవ్వకుండా అయితే లేం కదా. మేము అవకాశం ఇచ్చుకుంటూ పోతున్నాం. మా పార్టీలో మంచిగా క్యాండిడేట్లు రెడీగా ఉన్నారు, అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మాకున్న గుడ్ లక్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ మా దిక్కే ఉన్నారు, మంచి తెలివి కల్లోళ్ళంతా, ఇంటలెక్చువల్ పూల్ అంతా మా వైపే ఉంది. సో వాళ్ళకు అవగాహన ఉంది సబ్జెక్టు మీద, జరుగుతున్న దాటి మీద. ప్రతిపక్షాలన్నీ ఒకే పంతాతో పోతున్నాయి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ పాలన ప్రజలకు జనరంజకంగా లేదు, అసలు ఇదంతా కుటుంబ పాలన అయిపోయింది, మాకు అధికారం ఇస్తే మేము చేసి చూపిస్తామంటూ ప్రతిపక్షాలన్నీ కూడా, మీ తెలంగాణ జనసమితి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ప్రతిపక్షాలన్నీ ఒకవైపు పోతుంటే ఒకే ఒక పంతాతో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు ఇన్ని చేశాము, మరొకసారి అవకాశం ఇస్తే మరిన్ని పథకాలు తీసుకొస్తాము, ఇప్పుడు చెప్పిన హామీలను కూడా అప్పుడు నెరవేరుస్తామని అదొక పార్టీతో అదొక విధంగా పోతుంటే మీరందరూ కూడా మరో విధంగా పోతున్నారు కదా. ప్రజలు ఎవరిని నమ్ముతారంటారు? అదే కదా, ప్రజాక్షేత్రంలో ఏముంటుందంటే ఒక మేనిఫెస్టో అనేది ఉంటుంది. ఫైనల్గా డిసైడ్ చేసేది మేనిఫెస్టో మంచి అంశాలు తీసుకొని ప్రజల దగ్గరికి మనం పోగలిగితే, ఇట్లాంటి పాలన అందిస్తాం మేము వస్తే అని చెప్పగలిగితే, నీ మేనిఫెస్టో చూస్తారు, పర్సన్ని చూస్తారు, నువ్వు పార్టీ ప్రెసిడెంట్ని చూస్తారు, అభ్యర్థులను చూస్తారు, అన్నీ చూసి క్లీన్ అండ్ క్లియర్ ఇమేజ్ ఉన్న అభ్యర్థులను చూసి ఓట్లేస్తారు. అవే ప్రత్యామ్నాయ రాజకీయాలు అనేవి మేము పరిచయం చేసేటి, అవే ఇప్పుడు ప్రజలకి మేము. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఆ పార్టీ చెప్తుంది, ఈ పార్టీ చెప్తుంది అంటే ఉంటాయి. అంటే పార్టీలు ఉండద్దా? 10 పార్టీలు ఉంటాయి. ఎవరి మేనిఫెస్టో వాళ్ళది, ఎవరి విధానం వాళ్ళది. అందరూ పోవాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీ పెట్టుకున్నాక యుద్ధం చేయాలి, నువ్వు పోవాలి, ఎలక్షన్లకి పోతాము. అది ఎవరు అనేది ఫైనల్గా రిజల్ట్ విల్ డిసైడ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch